నమస్తే మాస్. రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వారు కంప్లీట్ అవ్వకముందే ఇజ్రాయెల్ సిరియాపై దాడి చేసింది మావ. అసలు ఇజ్రాయెల్ సిరియాపై ఎందుకు దాడి చేసింది? సో ఈ విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కొత్తవారైతే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావ, మర్చిపోకుండా. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఛానల్లో. ఓకే, ఇక మ్యాటర్లకు పోతే ఇజ్రాయెల్ సిరియా యొక్క క్యాపిటల్ సిటీ డమాస్కస్ మీద అటాక్ చేసి అండ్ నియర్ బై డిఫెన్స్ ప్యాలెసెస్ అండ్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అండ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెసెస్ మీద కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, సిరియాలో 2 గ్రూప్స్ ఉంటాయి, ఎథనిక్ గ్రూప్స్. ఒకటి డ్రూస్ అండ్ రెండోది బెడౌన్. రీసెంట్గా డ్రూస్కు సంబంధించిన బషర్ అల్ అసద్ అనే ఒక గ్రూప్ గవర్నమెంట్లో ఉండేది అండ్ ఆ గవర్నమెంట్ను పడగొట్టేసి హెచ్టిఎస్ అనే ఒక గ్రూప్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ సిరియా గవర్నమెంట్ డ్రూస్ గ్రూప్తో ఏమంటున్నదంటే, మీ వెపన్స్ అన్ని పడేయండి అండ్ మీరు కంప్లీట్గా గవర్నమెంట్లో ఫామ్ అవ్వండి అండ్ మీరు వచ్చేసి అంటారు మా కంట్రోల్లో ఉండాలన్నట్టుగా ఇలా ఆర్డర్స్ ఇస్తూ ఉండేది. అండ్ డ్రూస్ గ్రూప్ హ్యాస్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇది నచ్చని ఇజ్రాయెల్ ఇమ్మీడియట్గా సిరియా మీద అటాక్ చేసింది. అండ్ ఈ అటాక్లో వచ్చేసి దగ్గర 250 మంది చనిపోయారు. సో ఇది ఇంకా ఎంతవరకు కొనసాగుతో చూడాలి. ఓకే, జై హింద్.